వర్గానికి రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తి. మేము ఆయన అడుగుతాం సమస్యని, ఆయన సమస్యకి మాకు సమాధానం చెప్తారు. మీరు చాలా అత్యుత్సాహంగా ప్రజల దగ్గర మీరు మీడియాలో మాట్లాడినందుకు డబ్బులు, సమస్యను పెంచిన డబ్బులు, సమస్య తీరట్లేదు. మేము దీన్ని మిమ్మల్ని ఏదో మేము ఇబ్బంది పెట్టాలని కాదు. మీరు సమస్య తీరే టైంలో మీరు అడ్డం పడి సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్లకుండా మీరే ఆపేసి నా దగ్గరికి రండి, నీ దగ్గరికి మేము ఎందుకు వస్తాం, నువ్వు పార్టీకి సంబంధించిన విషయాలు చూసుకోవాలి, నువ్వు ప్రజాప్రతినిధివా, నువ్వేమైనా ఎన్నికయ్యావా ప్రజాప్రతినిధిలో, నీకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎమ్మెల్యే గారి దగ్గర చెప్తాం, ఎమ్మెల్యే గారు మాకు మాట ఇస్తున్నాడు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లకుండా సమస్యని ఆపే ప్రయత్నాలు బంటిమిల్లి మండలంలో జరుగుతున్నాయి. అంతేకాదు ఈ మధ్య కాలంలో ఈ షాడో ఎమ్మెల్యేలు మీడియా మీద కేసు పెట్టేయమంటే మీడియా మీద కేసు పెట్టేయడం, మీడియా మిత్రులను కూడా ఇబ్బంది పెట్టడం అనేది నా దృష్టికి వచ్చింది. దయచేసి మీరు మారాలి. మారకపోతే ఎమ్మెల్యే గారు మీ మీద ప్రేమతో చెప్పకపోయినా మేము కంపల్సరీగా మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది ఎవరిని డామినేట్ చేయాలని కాదు, మీకు బాధ్యత ఉంది. రండి, సమస్యలపైన కూర్చుందాం, సమస్యలు తీరుద్దాం. ఎమ్మెల్యే గారు కూడా మంచి వ్యక్తే, సమస్యలు చెప్తే ఆయన ఓర్పుగా అంటాడు. మీ దగ్గర ఓర్పు లేదు. ఆయన పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే మాకు ఆయన ఉంటుంది, కానీ చిన్న వాళ్ళ దగ్గర మీకు మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ సమాధానం మొదటిసారిగా మీరు మారి మంచిగా ఉంటే సరి, లేకపోతే వేరే రకంగా చెప్పాల్సి వస్తుంది. దయచేసి అందరం కలిసి మనం ప్రజల యొక్క సమస్యలపైన పోరాడదాం, ఈ రోడ్డు వేయించుకుందాం. ఇది మీ ఎమ్మెల్యే స్వర్గీయ కాగిత వెంకటరావు గారు ఆకాంక్ష కాబట్టి మీతో పాటు మేము కూడా వస్తాం. ఈ రోడ్డుని వేయటం వల్ల బంటిమిల్లిలో ట్రాఫిక్ సమస్య తగ్గదు కాబట్టి దీనిపైన దృష్టి సాధించాలని మరి కూటమి నాయకులందరికీ మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అట్లాగే జగనన్న కాలనీ ఉంది. ఈరోజు జగనన్న కాలనీ దగ్గరికి వెళ్తే పర్వాలేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. 520 ఇళ్ళు ఫ్లాట్లుగా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ బంటిమిల్లి మండలానికి ఒక పెద్ద కాలనీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు నా జీవ చరిత్రలో అంత పెద్ద కాలనీ నేను పుట్టిన కానీ చూడలేదు. అంత మంచి కాలనీ ఇస్తే, లేఅవుట్లు ఇస్తే, ఇళ్ళు కట్టిస్తే దానికి ఒక మెయిన్ రోడ్ వేయడానికి మరి ఈ సంవత్సరన్నర కాలంలో మీకు నిధులు ఉండేయట్లేదా, చేతగా వేయట్లేదా? కలెక్టర్ గారు కూడా అనేక సార్లు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం, ఇదిగో అయిపోతుంది. దయచేసి రేపు వేసవకాలం మిగతా కన్స్ట్రక్షన్ జరగాలంటే ఈ రోడ్డు ఉండాలి, కనీసం వెళ్ళడానికి కూడా లేదు. ఈ సమస్య ఎమ్మెల్యే గారికి తెలుసు, అందరికీ తెలుసు. దయచేసి ఈ సమస్యను కూడా తీర్చి మరి అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళ పట్ల వాళ్ళ యొక్క సమస్యను తీరుస్తారని మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను.